నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు వెదర్ చాలా నార్మల్గా, సన్సెట్ లేదు, అలాగే కూల్గా అంతా లేదు. అయితే ఈరోజు వెదర్ చాలా మంచిగా ఉంది, గాలి వెండి కూడా వస్తుంది. ఇప్పుడు మాకు థర్స్డే 1:30 అవుతుంది. వెదర్ చూస్తున్నారు కదా, ఇంత బాగుంది. సో ఇప్పుడు నేను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అప్పాలు చేయడానికి వెళ్తున్నాము. పాపది శారీ ఫంక్షన్ ఈ సండే రోజున. సో తను లాస్ట్ ఇయర్ అయింది. ఇప్పుడు ఎందుకు ఫంక్షన్ చేస్తున్నారంటే కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేక అప్పుడు చేయలేదు. ఇప్పుడు చేయడానికి వీళ్ళు చేస్తున్నారు. ఇది రోజు సండే రోజున ఈ వీక్లో. సో వాళ్ళ ఇంట్లో కొన్ని మన తెలంగాణ సకినాలు, గ్యారెలు, అరిసెలు, నిన్నంతా కూడా అరిసెలు, లడ్డూలు, గర్జెలు చేయడం జరిగింది. ఈరోజు ఇంకా కారపూస, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇలా చేయడం వెళ్తున్నాము. వీలైతే ఆ ఫంక్షన్ చూపిస్తాను, అలాగే మేము చేసిన ఐటమ్స్ కూడా నేను చూపించడం ట్రై చేస్తాను. ఇవి ఫ్రెండ్స్ మేము ఉన్న ఏరియా. అంటే మేము కెనడాలో ఒక చిన్న సిటీ, రెజీనా అనేది ఒక చిన్న సిటీలో ఉంటాము. సో ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్కి 15-20 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటాము. సో ఇవన్నీ కూడా రెంటెడ్ హౌసెస్. సింగిల్ బెడ్రూమ్ అండ్ డబుల్ బెడ్రూమ్ ఉంటాయి. సింగిల్ బెడ్రూమ్కి ఒక రేటు, డబుల్ బెడ్రూమ్ కూడా సపరేట్ రేట్ ఉంటుంది. చాలా సౌకర్య స్పేసెస్గా ఉంటుంది. కానీ ఒక్క బిల్డింగ్లో మన ఇండియన్సే ఉండాలని లేదు. అంటే ఇండియన్స్లలో బంగ్లాదేశ్, పాకిస్తాను, గుజరాతీ, పంజాబీ, అదర్ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి చిన్నగా తక్కువ రేటుతో ఉన్న అపార్ట్మెంట్లు ఉంటారు. ఆ తర్వాత కొంచెం ఇక్కడ సెటిల్ అయినాక నెక్స్ట్ వాళ్ళు మంచిగా ఓన్ హౌస్ తీసుకొని వెళ్తారు అన్నట్టు. సో ఇప్పుడు నేను వెళ్ళేది ఈ ఇంటికే. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు అందరూ స్కూల్ హాలిడేస్ కదా, వెదర్ అంటే బయట పిల్లలు కూడా ఎక్కువ ఆడుకుంటలేరు. ఈరోజు ఎలా ఉన్నది అనేది ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ ఎవరు కూడా బ్యాడ్గా అనుకోకండి, తప్పుగా అయితే కామెంట్ పెట్టకండి. మేము ఉండేది మెయిన్ స్ట్రీట్. సో ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందనేది వీడియో చూడండి. ఈ వెదర్ అయితే ఇంకొక 2 మంత్స్లో ఈ చెట్లు ఆకులన్నీ రాలిపోయి కొమ్మలు మాత్రమే మిగులుతాయి.